కల్కి అండ్ రాజాసాబ్ నుంచి 2 పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, మీకు ఏ పోస్టర్ బాగా నచ్చింది? కల్కి అండి. కల్కి. సో కల్కి మనకి ఒక అడ్వెంచర్ స్టోరీలా వస్తుంది కదా, సో అడ్వెంచర్ స్టోరీ సిరీస్ ఏమన్నా ఉంటుందా లైక్ ఎల్పియు లాగా? ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే మహాభారతం కాన్సెప్ట్ ఏంటంటే అది చాలా కొలైడ్ అయి ఉంటాయి కాబట్టి మనం దానికి బేస్ చేసుకొని ఆయన ప్లాన్ చేస్తే రాగలుగుతాయి ఖచ్చితంగా అలాంటి స్టోరీస్. ఇంకా కల్కిలో ఇంకా సబ్ డివిజన్స్ చేసి ఏమైనా తీయొచ్చు దాన్ని. కల్కి అనే పదాన్ని మనకి 2090D ఇవి ఒక పదాన్ని ఏదైతే ఉందో మనం పాత పూర్వ పదం నుంచి తీసుకున్నారు. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఆ పదంని ఒకసారి అయితే వాడేశారు, మళ్ళీ ఈ పదాన్ని మళ్ళీ రిపీటెడ్గా వాడుతున్నారు కదా, సో అసలు దాని స్టోరీ ఏదై ఉండొచ్చు? ఇప్పుడు కల్కి కల్కి అనేది యాక్చువల్లీ ఒక గాడ్కి సంబంధించిన పాయింట్ అది. సో విష్ణుకి సంబంధించిన కల్కి అనేది ద లాస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద ఎరా అనమాట కల్కి అనేది కూడా. సో అలాంటి టాపిక్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే ఆ డైరెక్టర్ సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే వర్షన్ తీసుకొని రావచ్చు. అంతకుముందు చూసిన కల్కి ఏంటంటే అది రాజశేఖర్ గారి సమ్ థ్రిల్లర్ టైప్లో ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం సైన్స్ ఫిక్షనల్ కాబట్టి మేబీ దీనికి మైథలాజికల్ అండ్ ఎవ్రీథింగ్ యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కల్కి 2090Dలో మనం అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ గారిని అయితే చూడబోతున్నాం. ప్యాండ్ అంటే కోలీవుడ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ 3 మిక్స్ అయిపోయినాయి అనుకోవచ్చు ఇక చేయొచ్చు. ఎందుకంటే ప్రభాస్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్టులకి ఏంద్రా అంటే అందరికీ ఒకసారి ఫేమస్ అయిన ఆర్టిస్టులతో మళ్ళీ చేయాలని అనుకుంటారు. సో అలాగే ప్రభాస్ కూడా ఆల్రెడీ మల్టీ స్టార్ అంటే లైక్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. సో అలాగా ఇప్పుడు బాలీవుడ్ అనేది కూడా చిన్న ఇండస్ట్రీ ఏం కాదు కాబట్టి సో ఎవ్రీ ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ సక్సెస్ఫుల్ మూవీస్ లైక్ హాలీవుడ్లో ఎలా అయితే ఉన్నాయో. సో ఇంగ్లీష్ వాళ్ళందరికీ ఒక టైప్ ఆఫ్ ఒక జోనర్ హాలీవుడ్ అనేది మనకు కూడా అలాగే ఉండాలి. రాజాసాబ్లో మనం ఏమంటారు లవర్ బాయ్ లుక్ అయితే కొంచెం చూసాం కదా, సో బ్యాక్ టు ప్రభాస్ అనుకోవచ్చా మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి లాగా? అలా ఉంటుంది అని అనుకుంటున్నాం. కాకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ అనే కూడా చూడొచ్చు, ఎందుకంటే ప్రభాస్ ఆ మాస్ లుక్లో కొంచెం పంచకట్ లుంగిలో ప్రభాస్ని చాలా అసలు నాకు తెలిసి చాలా తక్కువ ఎక్కడ చూసింది, ఈ షోట్లో ఎప్పుడో చూసాము. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ప్రభాస్ ఒక లుంగి కట్టి కొంచెం డార్లింగ్ లవబుల్ క్యారెక్టర్ అండ్ మారుతి గారి ఎసెన్స్లో ఆయన కొంచెం డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది కాబట్టి సో దీంట్లో మనం కొంచెం డిఫరెంట్ ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.